తెలంగాణలో ఏదైతే జరిగినటువంటి ఏది సౌందరరాజన్ గారి అబ్బాయి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని ఏ ఒక్కళ్ళు సమర్థించట్లేదు. బట్ ఇప్పుడు సమర్థించే వాళ్ళు పెరిగారు. దాన్ని కూడా సపోర్ట్ చేసేటటువంటి మాటలు, దాడి చేయడం తప్పు లేదు, ఆధిపత్యం ఏంటి, కులాధిపత్యం, ఇది అన్యమతస్థులు కాదు, స్వమతస్థులు, వామపక్ష భావజాలికులు కాదు, స్వధర్మీయులు చేస్తున్నటువంటి వ్యవహార శైలి ఏమిటిది? ఎక్కువగా ఈ పోస్టులు ఆంధ్ర నుంచి కాకుండా తెలంగాణ నుంచి వస్తున్నాయి. ఏ విధమైనటువంటి వ్యవస్థను మనం కోరుకుంటున్నాం? ఆలయాల మీద దాడుని కోరుకుందామా? ఆలయాలకు సంబంధించినటువంటి అర్చకుల్ని ఇబ్బంది పెట్టడానికి కోరుకుందామా? ధార్మిక వ్యవస్థ బాగుండాలి అంటే మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సరిపోతుందా? గ్రౌండ్ లెవెల్లో జరిగేటటువంటి వాటికి వీళ్ళందరూ పాత్రదారులు కాదా? కష్టపడి ఒక వ్యవస్థ సెట్రైట్ అవుతుంటే ఆ వ్యవస్థని చెడగొట్టుకునేటటువంటి పరిస్థితిని ఏదైతే ధర్మపరాయణ కోసం అని తపన పడుతున్నటువంటి వాళ్ళు చెయ్యడమా ఆలోచించుకోవాల్సి ఉంది.